రక్తం వచ్చేస్తుందా అది జూమ్ అవుదా వెళ్తే ఇగల్లో చూసి పెట్టదండి దిగు 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 లేట్ వద్దు సరిపోద్దా తాడు కాస్తుందా కాస్తుంది చెప్పమా కాస్తుందా తెలియదు మనకి అయినా ఎక్కడ చెప్తాను నేను కాసే ఈ మెట్లు ఉన్నాయి ఇంకా మెట్లు పట్టుకొని దిగినా పర్వాలేదు కానీ అలా సర్లే అక్కడ దాది అక్కడ నుంచి చుడికేస్తా పోనీ ఆ పని చెయ్యి అక్కడ దాది అక్కడ నుంచి అక్కడ నుంచి ఏం చేస్తారా అక్కడి నుంచి ఏం చెప్తున్నారండి పదైతే అదేంటి రవ అయిపోతుంది దాన్నే కదా పీకుతున్నాం బాగా ఇచ్చే బైక్ తాగే ఆ బొక్కలు ఏం అవుతారు అలాగే గోమని దబ్బాలి రా వెళ్ళి మరి లాగాలరా ఈ తినట్లేదా ఇద్దరా 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 ఎందుకో వచ్చేస్తుందిరా పెట్టుకో ఓ కాసు ఇక్కడ నది ముందు షూ తీసేచ్చు ఇద్దరా స్వామి మొండ స్వామి అది కరిసేసినా దిగు దిగు ఒరే దాన్ని మూతి కట్టేది తెలదా ఒరే దాన్ని మూతి కట్టే స్వామి ముందు అది కరిసేది కరిసేది బిస్కెట్ ఏదో రకంగా ససుబీలు తాడెట్టుకొని పైన మా బామద్దులు పెట్టుకొని దిగేసాను నూతులని ఇదిగో మన చింటు పై దా బాగా కరిగేస్తుందేమో భయం అవుతుంది నాకు ఇగో ఒరే ఒకసారి ఇదిగో ఇగో తిందా ఇగో రా ఒరే మాయా ఆ పైన ఏమన్నా ఖాళీ బాటిల్ ఉంటావు పాలు వేసి ఇలాగిప్పి ఆ పాలు ప్యాకెట్టును ఖాళీ బాటిల్ ఏమైనా ఉంటే బాటిల్ వెళ్తే పాపం 2-3 రోజుల నుంచి ఏం తెల్లనట్టుంది ఇది బాబోయ్ ఈ నుయ్యి చూస్తేనే నాకు భయం అవుతుంది చిన్నది లేదు నుయ్య ఇవి ఒరే ఖాళీ బాటిల్ ఒకటి ఇవ్వరా అరే బాటిల్ పెద్ద అయిపోయినట్టుంది ఒరే చిన్నది కట్ చేయాల్సిందిరా చిన్నది కింద కట్ చేయాల్సింది స్వామి అలా పెట్టేసామి తాగుతుంది ఇగో అలా పెట్టేసామి తాగుతుంది ఇప్పుడు తాగిందిరా బాబు ఎంత ఆగల్లో ఉందో పాపం ఇది మాయా ఒక చీర కానీ దుప్పటి కానీ ఆల్రెడీ అన్నారు అనుకో గుట్టకి ఇలా కడేస్తాను నడుము కడేస్తే పైకి లాగేద్దరు ఆ పని చేయండి ఇంకో ఇగో ఇంకేం చేయను ఇగో నువ్వేం భయపడకు నేనేం చేయను అగో పాపం చాలా రోజుల నుంచి ఉండిపోయినట్టు ఉంది ఇక ఇలా గొయ్యలు తీసుకొని ఉండిపోయింది ఈ నుయ్యి ఎలా ఉందంటే పైకి ఎక్కడానికి దారి ఏం లేదు ఏదో రకంగా పట్టుకొని ఏమన్నా ఎక్కితే ఎక్కాలి కానీ పురాతన కాలం నూతులు ఇవన్నీ నీళ్ళు అయ్యి ఎండిపోయి ఇంకిపోయింది నుయ్య పొడి అమ్మ ఈ నూతులో పాములు కూడా ఉన్నట్టున్నాయి
ఇగో చూడండి పాము చర్మం కనపడుతుందా? ఇక నాగపాములు ఉంది. బాయ్ చింటూ బాయ్, నువ్వేం భయపడకు, నేను సేఫ్గా పైకి తీసుకెళ్ళే బాధ్యత నాది. నా దశ కొద్దీ ఆడోళ్ళే బళ్ళు ఎక్కుతారంటే ఇది కూడా ఆడకొక్కే. దా, నాకు తెలిసి బహుశా ఒక 2-3 రోజులు 3-4 రోజులు ఉండిపోయి ఉంటుంది ఇందులోనే, అందుకే భయపడిపోతుంది. ఇది ఏదో తెచ్చుకుంది, ఇగో ఇందులో ఏదో ఆల్రెడీ చచ్చిపోయింది. ఇక్కడ ఆల్రెడీ ఏదో చచ్చిపోతే దాని తినడానికో ఏదో సంథింగ్ ఏదో ఏదో అయ్యి లాస్ట్కి నూతులు ఇరుక్కుపోయింది ఇది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే దీన్ని నూతులోంచి అయినా పైకి తీసేస్తాం, సమస్య లేదు. గుర్తెట్టుకో, ఈరోజు నిన్ను వెళ్తే మన ఇద్దరం కలిసే బయటకు వెళ్ళాలి, లేదంటే ఇదే నూతులో ఉండిపోదాం. ఈ నూత అంతా ఎలా ఉందంటే, ఈ నుయ్యి అంతా చాలా భయంకరంగా ఉంది. వెళ్ళారు తేడానికి, చూడు ఎలా చూస్తుందా. దుప్పట్లు అయితే ఆడానికి వెళ్ళారు, ఏమన్నా గుడ్డముక్క తెత్తి నేను ఏదో రకంగా పైకి తీసుకెళ్తే. ఏం స్టైల్గా పెట్టుకుంటున్నాను అనుకోకండి, కొద్దిగా ఎండలో కాలం నల్లగా అవుతుంది కదా, ఏం స్టైల్గా పెట్టుకోలేదు, సైట్ వచ్చింది నాకు, అది వీడియో చూసి స్టైల్కి అనుకోకండి. ఉంది స్మెల్ వచ్చేస్తుంది బాగా, బాత్రూమ్ స్మెల్, అది చచ్చిపోయింది. చూడండి మన పురాతకాలం నూతులు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఈ పగులు ఉన్న చూడండి, ఇందులోంచి నీరు అది ఊరి వర్షాల టైంలో అయితే ఇలా భూమిలోంచి ఇలా నీరు వచ్చి ఇదంతా నిండిపోద్ది. ఫస్ట్ టైం లైఫ్లో ఇంత రిస్క్ చేసి ఇలా చేయడం ఫస్ట్ టైం. అంటే రిస్క్లు ఎన్నో చేసాం కానీ ఇలా చేయలేదన్నమాట. ఏదో కొద్దిగా మంచి చేద్దాం అమ్మా, భయపడకు ఇగో ఏమన్నా చేతిలో వస్తే బాగున్నాం. సన్నంగా అయిపోయింది, ఎముకలు ఏం లేవు. మనం ఎలా వదిలేస్తే చచ్చిపోద్ది తెలుసా మాయా, పక్క 1 రోజు 2 రోజులు అంటే చచ్చిపోద్ది. ఎవరు ఎక్కడ సేరిచ్చారు అది? నలుగురిని సావదంగా అతను పట్టుకొని కనపడకుండా పర్లేదు, అది బతికితే చాలు. కానీ అది ఉండదురా స్వామి, నువ్వు ఏదనుకుంటున్నావు కానీ అందులో ఉండదురా స్వామి, ఉండదురా స్వామి అందులోని. బొక్క వెళ్తుంది అది. ఇసే ఎగిరా నీ లారా రే రే సంక్రాంతి కూడా నూతులోని కుక్క అడిపోయింది, ఒక నూతులోని అత్తే ఎత్తున్నాం అన్నమాట. ఇప్పుడే కట్టే స్వామి, ఇప్పుడే కట్టే. అమ్మయ్యా
ఏ మెడకేస్తారా? లేదు మెడకెళ్ళేది అదే మెడక సిక్కడిపోయిందిరా. బా ముందుకెళ్ళి ఆ చేరింపోయాడు. ఆడు ఎక్కడ వస్తాడు? ఫైనల్ గా చింటూని కాపాడేసాం. తాగండి పైకి. స్వామి రాయ్ లేపు పట్టరారా మూతి కట్టుకుని అన్నీ పైన అడిచాను, మూత కట్టుకుంది. వాటర్ బాటిల్ దిగు. అద్దిరా అద్దిరా ఇంకెందుకులే లాగండి పోరే. ఎక్కడానికి అనుకూలంగా ఉన్నది దగ్గర చూసుకో ఒకసారి. సరే, బాగుంది. ఒరాడు ఇస్తే ఒరాడు ఉయ్యాలు ఊతురండి. ఒరే ఫస్ట్ దానికి కట్టండి రా, దానికి చెట్టు కట్టండి రా. వాళ్ళు లాగలేరా మీరు? ఒకసారి. ఒకసారి ఆగరా. ఒకసారి ఆగు. జస్ట్ మీ సపోర్ట్ ఇవ్వండి అంతే. రాడు ఎక్కేస్తాడు. రాయట్టుకో రాయట్టుకో. ఉండు ఒకసారి బాబు కొంచెం పైకి. అంతే అంతే. లాగండి పైకి. పడిపోడాడు దాన్ని ఎట్టుకుంటాడులే. నేను ఉన్నాను కదా కానీ ఎందుకురా నువ్వు బాధపడతావా? యా ఫైనల్లీ గాట్ ఇట్. ఫైనల్గా చుంటనైతే రక్షించాం. ఆ నుయ్యలోంచి ఫైనల్గా అయితే రక్షించాం. నేను చేసిన పని ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసి కొద్దిగా నాకు ఎంకరేజ్ అవ్వండి. చేసిన దానికి కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసింది ఎలా అనిపించిందో మీకు. ఓకే మరి బాయ్.